Good evening, children, and good evening, everyone. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సబ్జెక్ట్స్ మంచి ప్రిపేర్ అవుతున్నారా? క్లాసెస్ అర్థమవుతున్నాయా? రైట్. మంచిగా శ్రద్ధగా వినండి. విన్నదాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ సైన్స్, సోషల్ ఇవన్నీ మనం వింటే అవి గుర్తుంచుకొని రాసేయచ్చు. బట్ కమింగ్ టు మ్యాథ్స్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. సో ఐ హోప్ మీరంతా బాగా ప్రాక్టీస్ చేస్తారు అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, మార్క్స్ ఏనా క్రైటీరియా, నాలెడ్జ్ సరిపోదా అంటే సరిపోతుంది. కాకపోతే మీరు మార్క్స్ తెచ్చుకునే ప్రాసెస్లో మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకునే స్టైల్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా లైఫ్లో ఎన్నో సిచ్యుయేషన్స్లో మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మార్క్స్ ఒక్కటే మీ రిజల్ట్ కాదు, బట్ ఆ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటారు కదా, అది ఇంపార్టెంట్. మీరు ఎలా డిసిప్లైన్డ్ గా పెరుగుతారు, ఎలా డిసిప్లైన్డ్ గా ఒక కాన్సెప్ట్ ని నేర్చుకుంటారు, అవన్నీ మీకు జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్. ఈరోజు మన కాన్సెప్ట్ టైం. ఈ టైంలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ గా మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరో ఇతను మీలో ఎంతమంది చెప్పగలరో చూద్దాం. ఎవ్రీబడి షుడ్ ఆన్సర్. ఎవరు? శ్రీనివాస రామానుజన్, ది గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, రైట్? ఈరోజు మనం ఒక గొప్ప గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి గురించి తెలుసుకుందాం. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులో ఈరోడ్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి గణితంపై చాలా ఆసక్తి చూపించేవారు. ఆయనకు ప్రత్యేకమైన గణిత ప్రతిభ ఉందని చిన్నతనంలోనే అందరూ గుర్తించారు. ఆయన ఇంట్లో పెద్దగా చదువుకునే అవకాశం లేకపోయినా తనంతటి తానే గణిత శాస్త్రంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. రామానుజన్ గణితంలో ఎంతో ప్రతిభావంతుడు. ఆయన స్వయంగా ఎన్నో గణిత సిద్ధాంతాలని కనుగొన్నారు. ముఖ్యంగా సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు మరియు నిరంతర భిన్నాల్లో ఆయన చేసిన కృషి అమోఘం. ఆయన ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఆయన ఇంగ్లాండ్ వెళ్లి గణిత పరిశోధనలు చేశారు. కేంబ్రిడ్జ్ లో రామానుజన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీతో కలిసి పనిచేశారు. వారితో కలిసి ఎన్నో గణిత సమస్యలను పరిష్కరించారు. రామానుజన్ యొక్క గణిత సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. రామానుజన్ అనేక గణిత సిద్ధాంతాలను కనుగొన్నారు. ఆయన చేసిన కృషి కారణంగా నేడు మనం ఎన్నో గణిత సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతున్నాము. ఉదాహరణకు పై విలువను కనుగొనడానికి ఆయన ఉపయోగించిన అనంత శ్రేణులు నేటికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు రామానుజన్ చిన్న వయసులోనే క్షయవ్యాధితో చనిపోయారు. శ్రీనివాస రామానుజన్ కేవలం ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన జీవితం, కృషి మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. మనకి ఏదైనా సాధించాలనే తపన ఉంటే చదువుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని రామానుజన్ జీవితం నిరూపిస్తుంది. రైట్. ఈరోజు మనం శ్రీనివాస రామానుజన్ గారి గురించి నేర్చుకున్నాం కదా, కొన్ని మాటలు విన్నాం కదా, చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించిందా మీకు? అది గుర్తుపెట్టుకోండి, ఆయనను గుర్తుంచుకోండి. ఆయన ఎలా అయితే కొత్త కొత్త విషయాలను కనుక్కోవడానికి శ్రద్ధ చూపించారో మీలో కూడా చాలా మంది సైంటిస్టులే ఉండుండొచ్చు. హూ నోస్? సో ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు కనుక్కోండి, మీలో ఏ ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను గుర్తించండి, దాని వైపు ఎక్కువ అడుగులు వేయండి. రైట్. ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టైం. వాట్ ఈస్ అవర్ టాపిక్? టైం. ఇదేంటి చెప్పండి, ఏంటిది? క్లాక్. ఇది ఒక ఎనలాగ్ క్లాక్. ఎనలాగ్ క్లాక్ కి డిజిటల్ క్లాక్ కి తేడా ఏంటి? ఎనలాగ్ క్లాక్ లోనేమో ముళ్ళు ఉంటాయి, హ్యాండ్స్. ఇంగ్లీష్ లో హ్యాండ్స్ అంటాం కదా, ఇదేమో లాంగ్ హ్యాండ్, ఇదేమో షార్ట్ హ్యాండ్. తెలుగులో అయితే మనం చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు అంటాం. రైట్. అదే డిజిటల్ క్లాక్ అయితే మనకి ఇలా జస్ట్ నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ టైం చూపిస్తుంది కదా, దీని ప్రకారం టైం ఎంత అయింది? ఈ వాచ్ ప్రకారం 5 o'clock. వెరీ గుడ్. సో ఎవ్రీబడి నోస్ టైం, ఇట్ సీమ్స్.
ఇప్పుడు చెప్పండి టైం ఎంత అయిందో. 9 o'clock. ఓ పక్కన చూసి చెప్పేస్తున్నారా? రైట్, ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు చెప్పండి. 11 o'clock, రైట్? సో మీ అందరికి టైం ఎలా చూడాలో తెలుసని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి. నౌ 3 o'clock, రైట్? 3 o'clock. మరి మీరు 3 o'clock అన్నారు, 9 o'clock అన్నారు, ఇంతకు ముందు 6 o'clock అన్నారు. మరి ఇందులో మనకు బాగా తెలుసు మార్నింగ్ 6 o'clock ఉంటది, ఈవినింగ్ 6 o'clock ఉంటది. అవునా కదా? ఈవినింగ్ 6 అవుతుంది కదా, మార్నింగ్ కూడా మనం నిద్ర లేచేటప్పుడు టైం ఎంత అవుతుంది? 6 o'clock అవుతుంది కదా. మరి నేను సింపుల్ గా టైం ఎంత అయింది అంటే 6 o'clock అని చెప్పాను అనుకోండి, మీకు ఎలా అర్థమవుతుంది అది మార్నింగా ఈవినింగా అనేది ఎలా అర్థమవుతుంది? రైట్, దానిని అర్థం చేసుకోవడం కోసమే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటా కాన్సెప్ట్? చూద్దాం ఏంటో ఆ కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకుందాం. ఆర్ యు ఏబుల్ టు సీ మై బోర్డ్? మీకు నా బోర్డ్ కనిపిస్తుందా? ఆ కాన్సెప్టే ఏఎం పిఎం. వాట్ ఈస్ దట్? ఏఎం పిఎం. ఏఎం అంటే యాంటీ మెరిడియన్, పిఎం అంటే పోస్ట్ మెరిడియన్. ఏఎం కి అబ్రివేషన్ ఏం చెప్పాను? యాంటీ మెరిడియన్. పిఎం కి పోస్ట్ మెరిడియన్. అయితే ఏది ఏఎం ఏది పిఎం? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? 21, రైట్? 21 డేట్. మీకు నిన్న నైట్ 12 నుంచి ఈ రోజు నైట్ 12 వరకు డేట్ ఎంత అని ఎప్పుడు అడిగినా ఈ గ్యాప్ లో ఎప్పుడు అడిగినా ఏమని చెప్తారు? 21 అనే చెప్తారు. జూలై 27, జూలై 21 అనే చెప్తారు కదా, రైట్? ఈ మిడ్ నైట్ 12 నుంచి, నిన్న మిడ్ నైట్ 12 నుంచి ఈ రోజు మిడ్ నైట్ 12 దాకా ఈ మీన్ వైల్ ఉండే టైం మొత్తాన్ని ఒక్క రోజు అంటారు. 1 కంప్లీట్ డే. 1 కంప్లీట్ డే ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్? 24 అవర్స్. హౌ మెనీ అవర్స్? 24 అవర్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నిన్న నైట్ 12 నుంచి ఈ రోజు నైట్ 12 దాకా మొత్తం 24 అవర్స్. ఈ 24 అవర్స్ ని ఏమని అంటాం మనం? 1 కంప్లీట్ డే అంటాం, రైట్? అయితే ఇక్కడ నిన్న నైట్ 12 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12 దాకా టైం ఉంటుంది కదా. మొత్తం ఎన్ని గంటలు? నిన్న నైట్ 12 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12 దాకా ఎంత టైం ఉంటుంది? 12 అవర్స్ ఉంటుంది. 12 to 12 మొత్తం 12 అవర్స్ కదా. అండ్ ఆల్సో ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి ఈ రోజు మిడ్ నైట్ 12 దాకా మొత్తం ఎన్ని అవర్స్ ఉంటుంది? 12 అవర్స్. వెరీ గుడ్. ఇక్కడ 12 అవర్స్ ని ఏఎం అని, ఇక్కడ 12 అవర్స్ ని పిఎం అని అంటారు. మళ్ళీ ఒకసారి చెప్పనా, వినండి శ్రద్ధగా. నిన్న నైట్ 12 o'clock నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12 దాకా ఉన్న టైం ని ఏదైనా చెప్పాలి అంటే ఏఎం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ మిడ్ నైట్ 3 o'clock ఉంది. దాన్ని నేను ఏమని చెప్పాలి? 3 AM అని చెప్పాలా, పిఎం అని చెప్పాలా? ఏఎం అని చెప్పాలి. ఎందుకనంటే నేను చెప్పాను కదా, మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా ఉండే టైంలో ఏ టైం గురించి అయినా చెప్పాలి అంటే నేను ఏమని చెప్పాలి? ఏఎం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 AM అని చెప్పాను అనుకోండి. 7 AM అని చెప్పానంటే మీకు ఏం స్ట్రైక్ అవుతుంది? 7 AM అని చెప్తే ఏం స్ట్రైక్ అవుతుంది? సో అది డెఫినెట్ గా నిన్న నైట్ 12 నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 లోపు ఉండే టైం అని అర్థం అవుతుంది. 7 AM అనగానే ఓహో మార్నింగ్ 7 o'clock గురించి మేడం మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది. అయితే ఇది మొత్తం ఏఎం పార్ట్ అని చెప్పాను కదా. దెన్ వాట్ అబౌట్ పిఎం? రైట్, పిఎం అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈ రోజు మిడ్ నైట్ 12 లోపు ఉండే టైం ని పిఎం అంటారు. సో ఏ రోజైనా ముందు రోజు మిడ్ నైట్ 12 నుంచి ఈ రోజు ఆఫ్టర్నూన్ 12 దాకా, మళ్ళీ అదే రోజు 12 నుంచి ఆ రోజు మిడ్ నైట్ 12 దాకా ఉండేదాన్ని పిఎం అని, రైట్? ఏఎం పిఎం. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఒకవేళ మీ స్కూల్ టైం చెప్పండి. మార్నింగ్ 9 o'clock కి స్కూల్ స్టార్ట్ అవుతుంది.
మార్నింగ్ 9 అంటే అది ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? ఏ హాఫ్ లో ఉంటది? ఈ హాఫ్ లో ఉంటుందా? ఈ హాఫ్ లో ఉంటుందా? ఈ హాఫ్ లో ఉంటుంది. రైట్, వెరీ గుడ్. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో నేను టైం ఏమని చెప్పాలి? మా స్కూల్ 9:00 స్టార్ట్ అయిద్దని చెప్పడానికి నేను ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? 9 AM. వెరీ గుడ్. 9 AM కి స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి. సో అలానే మా స్కూల్ 5:00 కి ఎండ్ అవుతుంది. 5:00 ఎండ్ అవుతుంది అంటే అది ఎప్పుడు 5:00? మార్నింగ్ 5:00, ఈవినింగ్ 5:00? ఈవినింగ్ 5:00. ఈవినింగ్ అనగానే ఎక్కడికి వచ్చేస్తుంది? ఈ హాఫ్ లోకి వచ్చేస్తుంది. ఈ హాఫ్ లోకి వచ్చింది అంటే అదేమవుతుంది? ఏమవుతుందా? పిఎం అవుతుందా? PM. Very good. So if I want to say the time in between midnight of yesterday's to of today's afternoon, what term I have to use? AM. AM అనే టర్మ్ యూజ్ చేయాలి నేను. ఎప్పటి నుంచి? నిన్న midnight 12 నుంచి ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు. రైట్. మళ్ళీ ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈ రోజు midnight వరకు ఏ టైం అయినా యూజ్ చేయాలి అంటే నేను దానికి PM యూజ్ చేయాలి. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. అందులో ఏది ఏఎమో ఏది పిఎమో మీరు చకచకా చెప్పేసేయండి. రైట్. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం ఈరోజు. చాలా సింపుల్ టాపిక్ కదా, అందరికి ఇష్టమైన టాపిక్, సింపుల్ టాపిక్. టాపిక్ ఏఎం పిఎం ఆల్రెడీ మనం 5th క్లాస్ లో నేర్చుకున్నదే. కాకపోతే మనం ఏం చేస్తున్నాం? జస్ట్ రివైజ్ చేసుకుంటున్నాం. ఆ టాపిక్ ని రివైజ్ చేస్తున్నాం. రైట్. చూడండి నాన్న, స్క్రీన్ మీద కనిపిస్తుందా మీ అందరికి? ఏమని కనిపిస్తుంది? ఐ ఈట్ డిన్నర్ ఎట్ 6. డిన్నర్ అనేది మనం 6 కి చేస్తామా? దెన్ వై దే గేవ్ డిన్నర్ ఎట్ 6? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఆగండి, అది వాడు ఏమి ఇచ్చారో మళ్ళీ మనం నెక్స్ట్ చెక్ చేద్దాం దాన్ని. ఐ గో టు బెడ్ ఎట్ 9. నైట్ 9:00 కి పడుకుంటాం కదా, దాన్ని ఏఎం అంటారా పిఎం అంటారా? ఏమంటారు? వెరీ గుడ్, పిఎం. ఎందుకు అంటే చెప్పాం కదా, ఆఫ్టర్నూన్ నుంచి midnight 12 లోపు ఉన్న టైంని పిఎం అంటారు. వెరీ గుడ్. రైట్. ఐ బ్రష్ మై టీత్ ఎట్ 8:30 ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అని మెన్షన్ చేస్తుంది. మార్నింగ్ 8:30 అంటే అది ఏఎమా పిఎమా? రైట్, వెరీ గుడ్, ఏఎం. How many of you said correct answer? Right. I get dressed at 7:30. 7:30 in the morning. ఏమనాలి? మార్నింగ్ లో 7:30 ని ఏమనాలా పిఎం అనాలా? AM. Very good. I wake up at 7. 7:00 నిద్ర లేస్తానంట. అదేమో ఏ 7 ఏఎమ్మా పిఎమ్మా? ఏఎం అంటే మార్నింగ్ టైం, పిఎం అంటే ఈవినింగ్. ఈవినింగ్ 7:00. ఇప్పుడు చెప్పండి, ఏమా పిఎమా? రైట్, వెరీ గుడ్. ఈట్ లంచ్ ఎట్ 12. 12:00 ఏమంటాం? ఏమంటామా పిఎం అంటామా? midnight 12 అయితే ఏఎం అంటాం, ఆఫ్టర్నూన్ 12 అయితే పిఎం. రైట్. అట్ midnight ఇట్ ఈస్ 12. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, midnight 12:00 అయితే దాన్ని ఏమని చెప్తాము? చెప్పండి, ఏమా పిఎమా? ఫాస్ట్ చెప్పాలి. ఏఎం. ఏమేనా? రైట్. We have English class at 6:30. We have English class at 6:30. 6:30 మార్నింగ్ మనం మార్నింగ్ క్లాసెస్ ఉంటాయా? ఉండవు. ఉంటే ఎప్పుడు ఉన్నట్టు? 6:30 అంటే ఈవినింగా మార్నింగా? ఈవినింగ్. ఈవినింగ్ ఏమని అనాలి మనం? ఏమంటామా పిఎం అంటామా? పిఎం. వెరీ గుడ్. సో 6:30 పిఎం. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది, ఏఎం కి పిఎం కి తేడా ఏంటి అనేది మీరు చూసారు కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏఎం పిఎం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా, ఒక ఇమేజ్ చూపిస్తాను, చూడండి. ఇదేంటితో ఎవరు చెప్పగలరు? చూడండి, కనిపిస్తుందా?
కనిపిస్తుందా? రైట్. ఏంటిది? ఇది ఒక ట్రైన్ టికెట్. ఎక్కడి నుంచో ఎక్కడికో ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు చెక్ దట్ వన్. బట్ వాట్ ఐ వాంట్ టు చెక్, ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ కనిపిస్తుందా? 7/11/2021 అంట. రైట్. దాని పక్కనే ఏదో టైం మెన్షన్ చేస్తుంది. ఏంటి ఆ టైం చెప్పండి? 13:53:46 అంటే ఏంటి? 13 hours 53 minutes 46 seconds. సో ఈ ట్రైన్ టైం ఎప్పుడంట? 13 hours 53 minutes 46 seconds. మనం ఇప్పటి వరకు AM PM నేర్చుకున్నాము. టైం ని మనం ఎప్పుడు రిప్రజెంట్ చేసినా 1 to 12 రిప్రజెంట్ చేసాము అంతే. బట్ ఇక్కడ 13:53 అని ఉంది. అంటే ఎంత టైం అన్నట్టు? సో దేర్ మస్ట్ బి ఎనదర్ ఫార్మాట్. AM PMA కాకుండా ఇంకోటి ఏదో ఫార్మాట్ ఉండాలి. ఏమై ఉండొచ్చు ఆ ఫార్మాట్? దానినే 24-hour టైం సిస్టమ్ అంటాము. ఏమంటాము? 24-hour టైం సిస్టమ్ అంటాము. ఈ 24-hour టైం సిస్టమ్ లో AM PM అనే మాట ఉండదు. జస్ట్ అవర్స్ అనే వర్డ్ మాత్రమే యూజ్ చేస్తాము. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. దాన్ని ఎలా చూస్తారు? చూడండి నాన్న, ఇప్పుడు మీరు మీ ఇంటికి పాలు వస్తాయి. పాలు తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు? ఆ పాలతను మెజర్ చేసి పోస్తాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 లీటర్ పాలు కావాలన్నాం. ఎలా చెప్తాడు? ఎలా పోస్తాడు అతను? ఎలా పోస్తాడు? అతని దగ్గర ఏమో 1/2 లీటర్ మగ్గు ఉంటుంది, 1/2 లీటర్ మెజర్ చేసే జార్ ఉంటుంది. మనం 1 లీటర్ అడిగాం. ఏం చేస్తాడు? ఆ 1/2 లీటర్ దాంతోనే 2 times పాలు పోస్తాడు. అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 2 times half ఈక్వల్ టు 1 లీటర్ అవుతుంది. సేమ్ అలానే మన క్లాక్ కూడా ఏ సిస్టమ్ లో మన క్లాక్ ఏ సిస్టమ్ లో మనకు చూపిస్తుంది? 12-hour ఫార్మాట్ లో చూపిస్తుంది. మనం దీంతో ఎంత వరకు మెజర్ చేయగలం? ఓన్లీ 12 hours మెజర్ చేయగలం. పైన కూడా మెజర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎడిషనల్ గా దీంట్లోనే ఎంత టైం అయితే మనం ఆఫ్టర్నూన్ తర్వాత వస్తుందో దానిని దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆఫ్టర్నూన్ 12 అయింది. ఆఫ్టర్నూన్ 12 తర్వాత 1 o'clock చూపిస్తుంది. అంటే అది ఎన్నో అవర్ అని మనం కౌంట్ చేసుకోవాలి? 12 + 1. ఎందుకంటే అప్పటికే 12 hours గడిచిపోయింది కదా ఆఫ్టర్నూన్ 1 కి. సో 1 o'clock చూపిస్తే మనం అప్పుడు దాన్ని ఎలా టైం క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు? ఇది టైం 1 o'clock ఎప్పుడు? ఆఫ్టర్నూన్ అనుకున్నాము. ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. ఇప్పుడు నేను మెజర్ చేయాలంటే దీన్ని ఎలా మెజర్ చేయాలి? ఆల్రెడీ మిడ్‌నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు 12 hours అయిపోయాయి. 12 hours అయిపోయాక కూడా ఇంకో 1 hour ఎక్స్ట్రా గడిచింది. దీన్ని నేను ఏం చేయాలి? 24-hour ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ 1 hour ని నేను 12 కి యాడ్ చేయాలి. సో దట్ నాకేం వస్తుంది? 24-hour ఫార్మాట్ వస్తుంది. 24-hour ఫార్మాట్ వస్తుంది. సో నేను 24-hour ఫార్మాట్ లో నేను టైం చెప్పాలి అంటే ఏం చేయాలి? జస్ట్ మిడ్‌నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 లోపు నేను ఏ నెంబర్ ని యాడ్ చేయకుండా డైరెక్ట్ గా వాల్యూ చెప్పేయచ్చు నేను. అదే ఫర్ ఎగ్జాంపుల్ 24-hour ఫార్మాట్ లో నేను ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఏమైనా టైం రిప్రజెంట్ చేయాలి అంటే దానికి నేను 12 యాడ్ చేసి చెప్పాలి టైం. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ క్లాక్ కనిపిస్తుందా? ఇక్కడ క్లాక్ కనిపిస్తుందా? am I right? ఇక్కడ ఏం చేశారు? 12, 1, 2, 3, 4, 5 లైక్ దట్ అవుటర్ సైడ్ లో మెజర్ చేశారు. ఇన్నర్ సైడ్ లో ఏముంది? ఇదంతా రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ ఏంటి? ఆఫ్టర్నూన్ చూపించే టైం. ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి చూపించే టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఈవినింగ్ అనుకుందాం. ఈవినింగ్ ఇక్కడ ఇదేం చూపిస్తుంది? 8 o'clock చూపిస్తుంది. ఈవినింగ్ 8 o'clock ని మనం ఏమని అనాలి? 20th hour అనాలి. ఎందుకు? 12 + 8 = 20. సో వాట్ ఎవర్ మే బి ద టైమ్,
we want to indicate after 12 o'clock in the afternoon 12 o'clock తర్వాత వచ్చే టైం ఏదైనా ఇండికేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, దానికి 12 యాడ్ చేస్తే ఆ వాల్యూకి మనకి 24 అవర్ ఫార్మాట్ వస్తుంది. ఇది చూడండి, టైం 24 అవర్ క్లాక్ టైం, 24 అవర్ క్లాక్ టైం, రైట్. ఇక్కడ 1 AM అదంటే AM అని ఉందంటే అది ఎప్పుడు అయి ఉండాలి, మిడ్ నైట్ అయి ఉండాలా, ఆఫ్టర్నూన్ అయి ఉండాలా, మిడ్ నైట్, రైట్. మిడ్ నైట్ టైం నేను చెప్పడానికి జస్ట్ ఉన్న టైంకి నేను అవర్స్ అనేది పెట్టేస్తే సరిపోతుంది, రైట్. 1 AM అంటే 1 అవర్. అదే ఇది గనక 1 PM అయి ఉండుంటే ఈ 1 PM ని ఇండికేట్ చేయడానికి, సో PM లో ఉన్న ఏ నెంబర్ కైనా నేను 12 యాడ్ చేసి 24 అవర్ ఫార్మేట్ లోకి మార్చుకోగలను. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. ఒక్కసారి నేను చూపిస్తాను, చూడండి. సో మనము 12 అవర్ ఫార్మాట్ లో ఏం నేర్చుకున్నాము, 12 అవర్ ఫార్మాట్ లో AM PM నేర్చుకున్నాం, అంతేనా? AM PM నేర్చుకున్నాము. ఈ AM PM ని ఎప్పుడు చెప్పాము, AM 12 అవర్స్ ఉంటుంది, PM 12 అవర్స్ ఉంటుంది. కానీ 24 అవర్ ఫార్మాట్ లో మనం కంప్లీట్ గా నెంబర్ ఏ అవర్ లో మనం పనిచేస్తున్నామని చెప్తాం. 1 to 12 కంటిన్యూస్ గా చెప్తాం. కానీ ఆఫ్టర్నూన్ 12 తర్వాత వచ్చే టైం ఏం చేస్తున్నాం, దాన్ని కూడా కంటిన్యూస్ గా లెక్కేస్తున్నాం. 13, 14, 15 అలా 24 దాకా లెక్కేస్తాము. ఈజ్ దిస్ క్లియర్? రైట్. ఇప్పుడు నేను 2 AM అన్నాను. ఈ 2 AM అంటే ఎప్పుడు అన్నట్టు, ఇది మిడ్ నైటా లేకపోతే ఆఫ్టర్నూనా? సో ఆఫ్టర్నూన్ కాదు, మిడ్ నైట్. మిడ్ నైట్ కాబట్టి నేను దీన్ని 24 అవర్ ఫార్మాట్ లోకి మార్చాలి అంటే ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఏముందంటే నేను వాల్యూ ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్ గా 2 అవర్స్ అని చెప్పేయచ్చు, రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 PM ని చెప్పాలి అంటే ఆఫ్టర్నూన్, PM అంటే ఆఫ్టర్నూనేనా, రైట్. ఈ 2 PM ని 24 అవర్ ఫార్మాట్ లో చెప్పాలంటే ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ 12 వరకు 12 అవర్స్ అయిపోయాయి, తర్వాత ఇంకా 2 అవర్స్ గడిచాయి. దీన్ని నేను ఏం చేయాలి, 12 + 2 చేయాలి. ఎంత వస్తుంది, 14 అవర్స్ అని చెప్పాలి. ఎలా చెప్పాలి, ఇచ్చిన PM లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూకి నేను 12 యాడ్ చేయాలి. 12 యాడ్ చేస్తే నాకు 24 అవర్ ఫార్మాట్ వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్ నానా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి ఇస్తున్నాను, 6 AM. 6 AM అంటే ఇప్పుడు నేను దానికి ఏం చెప్పాలి, ఎన్ని అవర్స్ అని చెప్పాలి, 6 అవర్స్. వెరీ గుడ్, 6 అవర్స్ అని చెప్పాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ అది 8 PM అనుకుందాం. వెనెవర్ ఐ సీ PM, దాన్ని 24 అవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇమీడియట్ గా నేను ఏం చేయాలి, దానికి +12 యాడ్ చేయాలి. +12 చేసేస్తే ఆ వాల్యూకి +12 చేస్తే నాకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో 12 + 8 అంటే 20 అవర్స్. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒక ట్రైన్కి వెళ్తున్నాను, ఆ ట్రైన్ మీద నాకు 20 అవర్స్ అని రాస్తుంది అనుకోండి, 20th అవర్ అని రాస్తుంది అనుకోండి, అంటే నేను ఎప్పుడు వెళ్ళాలి, మార్నింగ్ 8కి వెళ్ళాలా, ఈవినింగ్ 8కి వెళ్ళాలా, ఈవినింగ్ 8కి వెళ్ళాలి, 8 PMకి వెళ్ళాలి. ఓకే, రైట్. సో AM కైతే నేను ఏ వాల్యూ యాడ్ చేయకుండానే డైరెక్ట్ గా అవర్స్ అని పెట్టేస్తే అది 24 అవర్ ఫార్మాట్ లో రిప్రజెంట్ అయిపోయినట్టే. అదే PM వాల్యూస్ ని నేను 24 అవర్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయాలంటే దానికి నేను 12 యాడ్ చేయాలి. దిస్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ ఒక్కసారి చెక్ చేద్దాం. సో 1 AM అంటే AM లో ఉన్న ఏ వాల్యూస్ కైనా నేను ఏమైనా చేంజ్ చేయాలా, 24 అవర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలంటే నో నీడ్ ఆఫ్ కన్వర్టింగ్, రైట్. సో 1 AM అంటే 1 అవర్, 5 AM అంటే 5 అవర్స్, 7 AM అంటే 7 అవర్స్, 10 AM అంటే 10 అవర్స్. సో AM అనే వర్డ్ వచ్చినప్పుడల్లా ఐ నీడ్ నాట్ టు చేంజ్ ద టైం వాల్యూ, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 PM అని ఉంది. PM అని ఉంటే నేను దాన్ని ఏం చేయాలి, PM, whenever I see PM, to convert that into 24 hour format, I have to add 12. రైట్. ఇక్కడ PM అని ఉంది కదా, నేను ఇక్కడ 2 PM అంటే ఏం చేయాలి, దానికి 12 యాడ్ చేయాలి. 12 యాడ్ చేస్తే 2కి ఎంత వస్తుంది, 14. సో 2 PM అంటే ఎన్ని అవర్స్ అన్నట్టు, 14 అవర్స్.
రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇందాక నేను మీకు ట్రైన్ టికెట్ చూపించాను కదా, ట్రైన్ టికెట్. ఈ ట్రైన్ టికెట్ లో టైం ఎంత చూపిస్తుంది? 13:53. 13:53 అంటే మరి అది టైం ఎంత అన్నట్టు? ఆఫ్టర్నూన్ తర్వాత, ఆఫ్టర్నూన్ బిఫోరా? రైట్, ఆఫ్టర్నూన్ తర్వాత. ఎందుకని ఆఫ్టర్నూన్ తర్వాత అని ఎలా చెప్పారు మీరు? ఎలా చెప్పారు అంటే అది నెంబర్ 12 కంటే పెద్దగా ఉంది కాబట్టి. సో 24 అవర్ ఫార్మాట్ లో 12 నెంబర్ కంటే పెద్ద నెంబర్ టైం చూపించారంటే మనకి ఏం అర్థం అవుతుంది? అది ఆఫ్టర్నూన్ తర్వాత టైం అని అర్థం అవుతుంది. రైట్, ఇక్కడ 13:53 అంటే టైం ఎంత అన్నట్టు? 1:53. ఎలా చెప్పారు 1:53 అని మీరు? 13:53 లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేశారు. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1:53. రైట్, వెరీ గుడ్. చూడండి నాన్న, ఇక్కడ 6 PM అని ఉంది. ఎంత ఉంది టైము? 6 PM అని ఉంది. పిఎం అనే కనపడితే దాన్ని నేను 24 అవర్ క్లాక్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? 18 అవర్స్. రైట్, దానికి 12 యాడ్ చేస్తే 18 అవర్స్ వస్తుంది. సో నేను పిఎం అని కనిపించినప్పుడు దానికి 12 యాడ్ చేయాలి. అప్పుడు నాకు 24 అవర్ ఫార్మాట్ లో టైం వస్తుంది. ఇక్కడ 11 PM ఉంది. 11 PM అంటే 24 అవర్ ఫార్మాట్ లో ఎంత టైం అన్నట్టు? 23 అవర్. వెరీ గుడ్. ఎలా వచ్చింది? 12 యాడ్ చేస్తే వచ్చింది. కానీ మిడ్ నైట్ 12 కి మాత్రం దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి? 0th అవర్. ఏమని చెప్పాలి? 0th అవర్. 12 AM కైనా 12 AM మిడ్ నైట్ 12 ఉంటుంది కదా, నేను దాన్ని 0 అవర్ అని పిలవాలి. గుర్తుపెట్టుకోండి, మిడ్ నైట్ 12 ఏమని పిలవాలి? 0th అవర్. 0 అవర్. సో ఎందుకు 0 అవర్ అంటున్నాను? అన్ని జీరోసే, 0 ఎందుకు అంటే 24 అవర్స్ ఫార్మాట్ లో మనకి డే అనేది స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? మిడ్ నైట్ 12 కి కదా. మిడ్ నైట్ 12 కి స్టార్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం అదే మిడ్ నైట్ 12 కి నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 కి ఎండ్ అవుతుంది. రైట్, సరే చూడండి నాన్న, ఒకసారి మనం ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకుందాము. జనరల్ గా, ఇన్ జనరల్ నేను ఒక వర్క్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్దాము, నేను ఒక ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. లేకపోతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను, మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నా. ఎన్నింటికి స్టార్ట్ చేశాను? 10 o'clock కి స్టార్ట్ చేశాను. చెప్పండి, ఇందులో ఫస్ట్ క్లాక్ లో టైం ఎంత అయింది? క్లాక్ 1 లో 10 o'clock. 10 AM ఇన్ ద మార్నింగ్. AM అంటే మార్నింగే కదా. రైట్, మార్నింగ్ 10 o'clock కి స్టార్ట్ చేశాను. ఏంటి స్టార్ట్ చేశాను? ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నా కొత్త ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అనేది కొత్త, సో నాకు ఫాస్ట్ గా అవ్వలేదు నా వర్క్. ఏమైంది? సో నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కి 1 o'clock అయింది. చూడండి, క్లాక్ 2 లో కనిపిస్తుంది. టైం ఎంత అయింది క్లాక్ 2 లో? 1 o'clock. సో నేను 10 కి స్టార్ట్ చేస్తే ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ 1 o'clock అయిపోయింది. సో ఈ టైం గ్యాప్ ని, ఏదైతే నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి తీసుకున్నానో ఆ టైం గ్యాప్ ఎంత అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? చూడండి, ఇక్కడ టైం లైన్ ఉంది. ఇది మిడ్ నైట్ 12 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 దాకా. రైట్, చూడండి ఇక్కడ 10 నుంచి 12 దాకా ఫస్ట్ కౌంట్ చేద్దాం. 10 నుంచి 12 దాకా అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి? 2 అవర్స్ ఉంటాయి. ఈ 12 తర్వాత మళ్ళీ 1 కి ఎన్ని అవర్స్? ఇంకొక అవర్. సో మొత్తం ఎంత? 2 + 1 3 అవర్స్. నేను మొత్తం ఎంత టైం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను? 3 అవర్స్. ఈ గ్యాప్ నే ఎలాప్స్డ్ టైం అంటారు. ఈ గ్యాప్ బిట్వీన్ స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం ఈస్ కాల్డ్ డ్యూరేషన్. ఏదైనా ఒక పని చేయడానికి స్టార్టింగ్ టైం కి ఎండింగ్ టైం కి మధ్యలో ఉండే గ్యాప్ ని ఏమంటారు? డ్యూరేషన్ అంటారు. రైట్, సో గడిచిన కాలము, నేను దానికి ఎంత టైం స్పెండ్ చేశాను? ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కి 10 కి స్టార్ట్ చేస్తే 1 o'clock అయిపోయింది. సో నేను దానికి క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేశాను? ఒక టైం లైన్ డ్రా చేసుకున్నాను. ఈ టైం లైన్ లో
10 నుంచి 11కి 1 అవర్, 11 నుంచి 12కి ఇంకొక అవర్, 12 నుంచి 1కి ఇంకొక అవర్. టోటల్ ఎన్ని అవర్స్? 3 అవర్స్ పట్టాయి. సో ఈ డ్యూరేషన్ నే ల్యాప్స్ టైం అంటారు. రైట్? ఇప్పుడు మనం ఇంకొక కొత్త కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకుందాము. మనం టైమ్ ఏఎం పిఎం అంటే 12 అవర్ ఫార్మాట్, 24 అవర్ ఫార్మాట్ నేర్చుకున్నాము. ఈ 12 అవర్ ఫార్మాట్ లోది 24 అవర్ ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూసాము మనం. కదా. సో ఇప్పుడు మనము ఈ టైమ్ లో నుంచి డేట్ లోకి వెళ్దాం. డేట్ లో దేని గురించి నేర్చుకున్నాము? లీప్ ఇయర్ గురించి నేర్చుకున్నాము. వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్? లీప్ ఇయర్. లీప్ ఇయర్ గురించి నేర్చుకుందాం. మీ అందరికి బాగా తెలిసిన ఇష్టమైన టాపిక్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే ఎవరు చెప్తారు? మీ అందరికి తెలిసిందే కదా. ప్రతి 4 years ఒకసారి ఫిబ్రవరిలో 28 days కాకుండా 29th డే కూడా వస్తుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? ఫర్ ఎవ్రీ 4 years. ప్రతి 4 years కి 28 days కాకుండా 29th డే వస్తుంది. దానిని ఏమనాలి? లీప్ ఇయర్ అనాలి. ఎప్పుడు వస్తుంది? లీప్ ఇయర్ లో మాత్రమే ఫిబ్రవరిలో 29 days వస్తుంది. రిమైనింగ్ అన్ని ఇయర్స్ లో 28 days ఉంటుంది. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. సో లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో 29 days వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవుతాయి? 366 days అవుతాయి. అదే రాకపోతే 28 days ఉంటే ఎన్ని వస్తాయి? మొత్తం 365 days. అదే లీప్ ఇయర్ లో అయితే 366 days వస్తాయి. ఈ ఒక్కడే ఎక్కడ యాడ్ అయింది? దీనికి 65 ఉంది, దీనికి 66 వచ్చాయి. ఈ ఒక్కడే ఎక్కడ యాడ్ అయింది? ఫిబ్రవరిలో యాడ్ అయింది. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి యాడ్ అవుతుంది? 4 years ఒకసారి యాడ్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? ప్రతి 4 years ఒకసారి లీప్ ఇయర్ అనేది మనకు వస్తుంది. రైట్. ఏదైనా ఒక ఇయర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2024 అనే ఇయర్ ఇచ్చాను. ఇప్పుడు ఇది లీప్ ఇయరా కాదా అనేది నేను ఎలా చెక్ చేయాలి? లీప్ ఇయర్ అంటే ఏంటి? అందులో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 29 days ఉంటాయి. ఇది లీప్ ఇయరా కాదా నేను చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఈ నెంబర్ నేను 4 తో డివైడ్ చేసి చూడాలి. రైట్. ఇక్కడ నేను 2024 రాస్తున్నాను కదా. ఈ 2024 ని 4 తో డివైడ్ చేస్తాను నేను. రైట్. 4 5 20. రైట్. 20 minus 20 0. And I have to take down the next digit. నెక్స్ట్ డిజిట్ తీసుకున్నాను. మరి ఇది డివైజర్ కంటే చిన్నగా ఉంది. సో నేను ఏం చేయాలి? I have to take down the next digit also. Now 24 is bigger than 4. 24 బిగ్గర్ ఉంది కదా. సో నేను ఎట్ ఏ టైం 2 digits తీసుకున్నాను. 2 digits తీసుకుంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. Am I correct? రైట్. ఇప్పుడు 24 అనేది 4 తో డివిజిబుల్ ఏనా? రైట్. 4 6 24. So what I got as reminder? 0. So 2024 అనేది 4 తో డివిజిబుల్. 4 తో డివిజిబుల్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక లీప్ ఇయర్. 2024 అనేది ఒక లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే ఏమని అర్థం? ఆ ఇయర్ లో ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 29 days ఉంటాయి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 29 days ఉంటాయి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక నెంబర్ చెక్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత మీకు ఇస్తాను. మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పాలి అది లీప్ ఇయర్ అవునా కాదా అనేది. మీరే క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూసేయండి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానో నేను. ఫర్ ఎగ్జాంపుల్ 2009 ఇది లీప్ ఇయరా కాదా ఎవరు చెప్తారు? రైట్. ఇది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. నెక్స్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. రైట్. లీప్ ఇయర్ అవునా కదా చెక్ చేయాలంటే నేను ఏం చేయాలి? దాన్ని 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేశాను. 4 5 20 and I got 0 as reminder. 20 minus 20 0.
If I take down next digit, 0 వస్తుంది. సో ఇది 0 అనేది 4 కంటే చిన్నది. సో నేను ఏం చేయాలి, నెక్స్ట్ డిజిట్ కూడా తీసుకోవాలి. whenever I take 2 digits at a time, I have to keep 0 in the quotient. Right, 9 వచ్చింది కదా. Right, 4 2s are 8. What is the remainder? 1. 1 is the remainder. So నాకు రిమైండర్ అనే ఒక నెంబర్ వచ్చింది కాబట్టి 1 యాజ్ రిమైండర్ వచ్చింది కాబట్టి, సో ఇది డివిజిబుల్ 2009 అనేది నాట్ డివిజిబుల్. నాట్ డివిజిబుల్ అంటే ఇది లీప్ ఇయరా కదా? నో, ఇట్ ఈస్ ఎ నాన్ లీప్ ఇయర్. సో 2009 ఈజ్ ఎ నాన్ లీప్ ఇయర్. అలాగే ఇప్పుడు నేను ఇంకొక 2 నెంబర్స్ ఇస్తాను, అది మీరు నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అది లీప్ ఇయరా కాదా. ఎంతమంది చెప్తారో చూస్తాను. చాట్ బాక్స్ లో అయినా చేయండి, లేదా మీ మైక్ అన్మ్యూట్ చేసైనా నాకు ఆన్సర్ చెప్పండి. 1974 అండ్ ఆల్సో 1968 ఈ రెండిట్లో ఇది లీప్ ఇయరా, ఇది లీప్ ఇయరా, ఆ రెండు లీప్ ఇయర్సా, రెండు లీప్ ఇయర్స్ కాదా, నాకు ఆన్సర్ చెప్పాలి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ పంపిస్తారో చూస్తాను. ఏపీఆర్ఎస్ కమ్మాన్పల్లి, రైట్ నానా? ఆన్సర్స్ ఎవరు పంపిస్తారా అని చెక్ చేస్తున్నాను. ఏపీఎంఎస్ దేవిరెడ్డిపల్లి, come on Nana, fast. Nuru, very good Nana, try చేయండి fast. And also మనము ఎప్పుడైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామంటే మనం కరెక్ట్ గా సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అండ్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. రైట్, వెరీ గుడ్. మీలో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఎవరైతే క్యాలిక్యులేట్ సరిగ్గా చేయలేదో వాళ్ళ కోసం నేను సాల్వ్ చేసి చూపిస్తాను, చూడండి అన్న. ఇప్పుడు ఏంటి, 1974, రైట్. ఇది ఒక లీప్ ఇయరా కాదా చెక్ చేయడానికి ఏం చేయాలి మనం, 4 తో డివైడ్ చేయాలి. రైట్, 4. ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాను, ఎంత వస్తుంది, 4 4 16. ఎంత వస్తుంది, 19 - 16 అంటే 3. Next, what I have to do? I have to take down next digit 7. తీసుకున్నాను. తీసుకుంటే ఎంత వచ్చింది, 4 9s 36. రైట్, 1 37 - 36 1 వస్తుంది. సో టేక్ డౌన్ దిస్ 4 ఆల్సో. సారీ, రైట్, 4 3s 12. 14 - 12 2. సో నాకు రిమైండర్ అనేది 2 వచ్చింది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పొచ్చు, ఇది ఒక నాన్ లీప్ ఇయర్. 1974 అనేది ఒక నాన్ లీప్ ఇయర్. సేమ్ అలానే ఇప్పుడు 1968 క్యాలిక్యులేట్ చేద్దామా. 1968 4 16 and 3, and also take down this 6. 4 9s 36. And what I have to do now, I have to take down 8. 4 2s 8. What is our remainder? 0. 0 is our remainder. మనకి 0 రిమైండర్ వచ్చిందంటే అర్థం ఏంటి, 1968 అనేది ఒక లీప్ ఇయర్. ఇదేమో లీప్ ఇయర్, ఇదేమో నాన్ లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్, 1968 అనేది లీప్ ఇయర్. 1974 is not a leap year. Right, is this clear Nana? అర్థమైంది కాదు, 1974 లీప్ ఇయర్ కాదు, 1968 లీప్ ఇయర్. మరి ఇది అన్నిటికీ వర్తిస్తుందా అంటే, ఇలా 4 తో డివైడ్ చేసేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను మీకు ఒక నెంబర్స్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ నేను 1700 అండ్ ఆల్సో 1900. ఇప్పుడు ఈ నెంబర్స్ 1700 ఇయర్ 1900 ఇయర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఇవి రెండు కూడా 4 తో డివిజిబుల్. సో ఇది 4 తో డివిజిబుల్ కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ అని నేను చెప్పగలనా? నో. ఇప్పుడు ఎప్పుడైనా సెంచరీస్ అంటే లాస్ట్ లో 100 ఉంటే దాన్ని ఏమన్నా, లాస్ట్ లో 2 zeros ఉంటే దాన్ని ఏమనాలి? సెంచరీస్ అనాలి. ఎప్పుడైనా మనం సెంచరీస్ గురించి మాట్లాడేటప్పుడు సెంచరీస్ గురించి మాట్లాడాలంటే దానికి ఏం చేయాలి? నేను దానిని 400 తో డివైడ్ చేయాలి. అదే నార్మల్ ఇయర్ గురించి మాట్లాడేటట్టయితే జస్ట్ 4 తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 1974 అనేది సెంచరీయా? కాదు. ఇక్కడ కానీ 1900 అనేది సెంచరీ. ఎందుకు అంటే లాస్ట్ లో 2 zeros ఉన్నాయి. దీన్ని లీప్ ఇయరా కాదా చెక్ చేయాలంటే దాన్ని నేను 400 తో డివైడ్ చేయాలి. 400 తో డివైడ్ చేస్తే నాకు అప్పుడు 0 రిమైండర్ వస్తే, ఇఫ్ ఐ గెట్ 0 యాజ్ రిమైండర్, దెన్ దట్ ఈస్ ఏ లీప్ ఇయర్. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 1700 ఉంది. నేను 1700 ని డివైడ్ చేసి చెక్ చేస్తాను. 1700 ని డివైడ్ చేసి చెక్ చేస్తాను నేను. డివైడెడ్ బై 400, రైట్? 400. ఇప్పుడు చెప్పండి, ఇది 170, 400 14, 1600. And what is our remainder? 100. సో ఈ 100 అనేది 400 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 100 అనేది 400 అంటే చిన్నది. సో మనకి వాట్ ఈస్ అవర్ రిమైండర్? 100 ఈజ్ అవర్ రిమైండర్. సో మనకి రిమైండర్ అనేది వచ్చింది కాబట్టి ఈ 1700 అనేది 1400 తో నాట్ డివిజిబుల్. నాట్ డివిజిబుల్ కాబట్టి ఇది ఒక లీప్ ఇయర్ అవుతుందా? అవ్వదు. దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1600 అనే ఇయర్ ని చెక్ చేద్దాం అనుకుంటాను. 1600 అనేది ఆల్సో, దిస్ ఈజ్ ఆల్సో ఏ సెంచరీ. ఎందుకు సెంచరీ అన్నాను? లాస్ట్ లో 2 zeros ఉన్నాయి. సో ఇది 16th సెంచరీ, ఇది 16th సెంచరీ, ఇది 17th సెంచరీ, ఇది 19th సెంచరీ, ఇది 19th సెంచరీ, 17th సెంచరీ, 16th సెంచరీ, రైట్? సో ఎప్పుడైనా 100 years గురించి నేను క్యాలిక్యులేట్ 100 years గురించి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా చేయాలి? నేను 400 తో డివైడ్ చేయాలి. అదే నార్మల్ ఇయర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే, అంటే లాస్ట్ లో ఈ 2 zeros లేకపోతే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 1600 డివైడ్ చేస్తున్నాను. సింప్లీ 1400 4 the 1600, రైట్? వాట్ ఈస్ అవర్ రిమైండర్? 0. 0 ఈజ్ అవర్ రిమైండర్. సో 1600 అనేది ఒక లీప్ ఇయర్. ఎందుకు లీప్ ఇయర్ అని చెప్పాను నేను? ఎందుకంటే దాన్ని 400 తో డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది రిమైండర్? 0 వచ్చింది. So whenever I get a 0 reminder, I can say that century as leap year. So leap year అంటే అర్థం ఏంటి? ఇందులో ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 29 days in February. 29th Feb అనేది 1600 ఇయర్ లో అవైలబుల్. బట్ 1700 ఇయర్ లో అవైలబుల్ ఉంటుందా? నో, నాట్ అవైలబుల్. 1900 లో నాట్ అవైలబుల్. ఎందుకని? 1900 కూడా లీప్ ఇయర్ కాలేదు. Is this clear, Nana? Right. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని సెంచరీస్ ఇస్తాను. ఆ సెంచరీస్ లీప్ ఇయర్స్ అవునా కాదా నాకు చెప్పండి. క్యాలిక్యులేట్ చేసి ఫాస్ట్ గా చెప్పండి నాకు. ఓకే, డోంట్ టేక్ మచ్ టైం. సింపుల్ నెంబర్స్ ఇస్తాను నేను. ఆ సింపుల్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసి నాకు ఫాస్ట్ గా చెప్పేయండి. రైట్, 800, 1100, 1300 and 1400. ఏమేమి నెంబర్స్ ఇచ్చాను? 800, 1100, 1300, 1400.
ఇందులో ఏది లీప్ ఇయర్ అంటే, లీప్ ఇయర్ అంటే ఏం చెప్పాను, దట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. ఎందుకు 400 తో డివైడ్ చేయాలి వీటిని? ఎందుకు అంటే లాస్ట్ లో జీరోస్ ఉన్నాయి, అంటే ఇవి సెంచరీస్ హండ్రెడ్స్ అన్నమాట, 100 ఇయర్స్. సో మల్టిపుల్ ఆఫ్ 100 ఇయర్స్. అందుకని ఈ సెంచరీస్ ని లీప్ ఇయర్ అవునా కాదా నేను చెక్ చేయాలంటే నేనేం చేయాలి, 400 తో డివైడ్ చేయాలి. రైట్, ఎవరు ఆన్సర్ చేస్తారు? ఫాస్ట్. అందులో ఎన్ని 800 లో 800, 1100, 1300, 1400 వీటిలో ఏవేవి లీప్ ఇయర్స్ అనేది నాకు ఇప్పుడు చెప్పాలి. వెరీ గుడ్. ఏపీఎంఎస్ దేవిరెడ్డిపల్లి, దే సెడ్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. 1800 is a leap, 1100 is non-leap, 1300, 1400 is also non-leap. Very good నాన్న. లింగంపల్లి, very good. 800 is a leap year. Very good నాన్న, very good. Triveni, by Triveni, 1100 is non-leap year. Very good నాన్న. రిమైనింగ్ మీరు కూడా ఆన్సర్ చేయాలి. ఏపీఎంఎస్ కంగనపల్లి 800. వెరీ గుడ్. రైట్, ఇంకా కొంతమంది చేస్తున్నారు, చేయండి నాన్న. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు సెంచరీస్ ఇస్తే లీప్ ఇయర్ అవునా కాదా క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది, నాన్ లీప్ ఇయరా లీప్ ఇయరా క్యాలిక్యులేట్ చెక్ చేయడం వచ్చింది. ఇప్పుడు నేను అలానే మీకు నెంబర్స్ ఇస్తున్నాను, ఇయర్స్ ఇస్తున్నాను, సెంచరీస్ కాకుండా నార్మల్ ఇయర్స్ ఇస్తున్నాను. అవి కూడా సెంచరీస్, అవి కూడా లీప్ ఇయర్స్ అవునా కదా నాకు చెప్పండి. 1968, 1974, ఓకే, 1980, 1986, 1994. ఇప్పుడు వీటిలో ఏవి లీప్ ఇయర్స్, ఏవి నాన్ లీప్ ఇయర్స్ నాకు చెప్పండి. విజిబుల్ ఉందా నాన్న? 1968, 1974, 1980, 1986, 1994. వీటిలో ఏది లీప్ ఇయర్, ఏది నాన్ లీప్ ఇయరో నాకు చెప్పండి. రైట్, ఎంతమంది క్యాలిక్యులేట్ చేశారు? 1968 లీప్ ఇయర్ అవునా కదా? 4 జా 16, 36, 4 9 జా 4 2 జా. రైట్, ఇది ఒక లీప్ ఇయర్. రైట్, టిక్ కొట్టాను. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? చెక్ చేద్దాం ఈరోజు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. 1968 and 1980 are leap years. ASN Adepalli, very good Nana, very good. And also by Triveni, 1968 is a leap year. Very good Nana. Then what about 1974? 1974 గురించి చెప్పండి. ఇది డివైడ్ అవుతుందా? 4 జా 16, 37, 4 9 జా 36, 4 అంటే 4 3 జా 12, 2 రిమైండర్ వస్తుంది. సో ఇది నాన్ లీప్ ఇయర్. Now 1980, who will say the correct answer? 1980 leap year అవునా కాదా? APRS, UB, fast. (1980) is a leap year. Very good. SVR, MCHS, Krishnalanka. Very good. APMS, Devireddipalli. Very good. 1980 is a leap year. Very good. Then what about 1986? 1986 అనేది leap year అవునా కదా? 1986. 4 జా 16,
38 means 4 9 are 36. 2 26 means 4 6 are 24. So this is not a leap year. What is this? This is not a leap year. Very good, very good. Then what about this 94? Nobody gave answer. 94 గురించి ఎవరు ఆన్సర్ చెప్పాలి? 1986 వరకు చెప్పారు. ఇది చెప్పారు, ఇది చెప్పారు, ఇది చెప్పారు, ఇది చెప్పారు. ఇది చెప్పలేదు. 94. Who will say correct answer? 1994. 1974 is a leap year. A wrong answer by Triveni. No, Nana, 1974. Once check, ma. 1974. 1974. 4 4 ja 16. Remainder is 3. 7. 4 9 ja 36. Remainder is 1. Take down this 4. 4 4 ja 16. Sorry. 4 3 ja 12. So 2 is our remainder. So remainder వస్తుంది అంటే ఇది నాన్ లీప్ ఇయర్. 1974 లీప్ ఇయర్ అని ఎవరో మెసేజ్ పెట్టారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. రైట్. Now what is our answer? 1994 is a non-leap year. Very good. Check చేద్దాం. ఇతను కూడా ఒకళ్ళేమో లీప్ ఇయర్ ఒకళ్ళు నాన్ లీప్ ఇయర్ అని పెట్టారు. మనం చెక్ చేద్దాం వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది. 1994. 4 4 ja 16. 3 39. 9 ja 36. What is our answer? 3. What about this? 4. 4 8 ja 32. What is our remainder? 2 is our remainder. So ఇది లీప్ ఇయర్ అవునా కదా? 2 రిమైండర్ వచ్చిందంటే నాన్ లీప్ ఇయర్. వెరీ గుడ్ నాన్న, చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఈరోజు. వెరీ వెరీ గుడ్. సో నెక్స్ట్ టైం కూడా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇలానే ఆన్సర్ చేయండి. కేజీబీవి స్కూల్ అండ్ ఆల్సో బై అనిత అని. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గుడ్ పార్టిసిపేషన్. Every time participate like this only. Right? Now we will revise all our topics. చూడండి నాన్న, మనం డే మొత్తం ఎన్ని అవర్స్ ఉంటాయి? డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. ఆ డేలో 24 అవర్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది నిన్న మిడ్ నైట్, ఇది మిడ్ నైట్, ఇది మిడ్ నైట్ అనుకుంటే ఒక రోజు మిడ్ నైట్ నుంచి నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు మొత్తం ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. రైట్? 24 అవర్స్ ఉంటాయి. ఈ 24 అవర్స్ ని మనం క్లాక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? క్లాక్ 12 వరకే క్యాలిక్యులేట్ చేయగలదు. క్లాక్ లో ఎన్ని వరకు ఉంటాయి నెంబర్స్? 12 వరకే ఉంటాయి. సో మనం ఏం చేసాము, మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఒక పార్ట్ లా చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 వరకు ఇంకొక పార్ట్ లా చేసాము. ఈ పార్ట్ కి ఏమని పేరు పెట్టారు? ఏఎం. అండ్ వాట్ అబౌట్ దిస్ రిమైనింగ్ హాఫ్? పిఎం. సో మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 లోపు ఏ టైం ని రిప్రజెంట్ చేయాలన్నా దాన్ని ఏఎం తో రిప్రజెంట్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ నుంచి మిడ్ నైట్ వచ్చే లోపు ఈ గ్యాప్ లో ఉండే టైం ని పిఎం తో రిప్రజెంట్ చేస్తాము. ఈజ్ దిస్ కరెక్ట్? సో రైల్వే సిస్టమ్స్ లో కానీ మనం ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడైనా చూసామంటే వాళ్ళు 15th అవర్ 16th అవర్ అని టైం రిప్రజెంట్ చేస్తారు. 16:28 కి ఫ్లైట్ టైం అని ఇచ్చారు, లేకపోతే ట్రైన్ టైం అని ఇచ్చారు. మరి మనకి ఏఎం పిఎం సిస్టమ్ ప్రకారం మనకి 16:28 అంటే తెలియదు. సో దాన్ని మనం 24 అవర్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏఎం లో ఉన్న దాన్ని 24 అవర్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలంటే ఐ నీడ్ నాట్ టు యాడ్ ఎనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 AM అనేది ఉంది. నేను దీన్ని 24 అవర్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఐ నీడ్ నాట్ టు యాడ్ ఎనీ వాల్యూ. డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ 3 hours. అదే 3 PM అని ఉంది. 3 PM అంటే ఎప్పుడు? అది ఆఫ్టర్నూన్ 3 o'clock. సో అది ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఉంది కాబట్టి మనం పిఎం యూజ్ చేస్తున్నాం. పిఎం యూజ్ చేస్తే దాన్ని 24 అవర్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలంటే నేను +12 చేయాలి. +12 చేస్తే ఎంత అవుతుంది? 3 + 12 15 అవర్స్. సో ఏదైనా టైం ని 12 అవర్స్ లో మనకి 12 అవర్ ఫార్మేట్ లో ఇచ్చినప్పుడు దాన్ని 24 అవర్ ఫార్మేట్ లో చేయాలంటే రూల్ ఏం చెప్పాను? రూల్ ఏంటి? వాట్ ఈస్ అవర్ రూల్? ఏఎం లో ఉంటే వి నీడ్ నాట్ టు చేంజ్ ద నెంబర్.
డైరెక్ట్లీ వీ కెన్ రైట్ అవర్స్. అదే పిఎం లో ఉంటే దానికి మనం 12 యాడ్ చేసి 24 hour ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇస్ దిస్ క్లియర్ నానా? వెరీ గుడ్. రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఒక ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకున్నాను. సో నేను హైదరాబాద్కి వెళ్దామని టికెట్ బుక్ చేసుకున్నాను. ఆ టికెట్ మీద నాకు ఏమని వచ్చింది? ఆ టికెట్ మీద 1644 అని వచ్చింది. ఎంత వచ్చింది? 1644 అని వచ్చింది. ఇప్పుడు ఈ 1644 అని వచ్చింది టైం. నాకు ఈ టైంకి నేను ట్రైన్ ఎక్కాలి అంటే టైం ఎంత అన్నట్టు? అప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఇది 24 hour ఫార్మాట్. 24 hour ఫార్మాట్ లో నాకు ఆ టైం ఉంటే నేను ఏఎం పిఎం లోకి అంటే 12 hour ఫార్మాట్ లోకి మార్చుకోవాలంటే నేను దాంట్లో నుంచి అవర్స్ లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేయాలి. అవర్స్ లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? నాకు 12 hour ఫార్మాట్ లోకి వస్తుంది. సో 16 - 12 అంటే ఎంత వస్తుంది? 444. మరి ఇప్పుడు ఈ 444 అనేది ఏఎమ్మా పిఎమ్మా? ఎప్పుడైనా 24 hour ఫార్మాట్ లో ఉన్న టైం 12 కంటే ఎక్కువ ఉంది అంటే అది పిఎం. 24 hour ఫార్మాట్ లో 12 కంటే టైం ఎక్కువ ఉంది అంటే ఏంటి అర్థం? అది పిఎం. 12 కంటే తక్కువ ఉంది అంటే అదేంటిది? ఏఎం. రైట్, ఇప్పుడు ఆల్రెడీ 12 కంటే ఎక్కువ ఉంది కదా. సో 444 అనేది ఇప్పుడు ఏంటి? నాకు ఇది పిఎం. 444 పిఎం. రైట్, ఇప్పుడు నేను 8 hours నా ట్రైన్ టైము 8 hours అని పెట్టుంది. ట్రైన్ టికెట్ మీద నాకు 8 hours అని పెట్టుంది. సో ఈ 8 వాల్యూ 12 కంటే పెద్దగా ఉందా? లేదు. సో ఐ నీడ్ నాట్ టు సబ్ట్రాక్ట్ ఎనీ వాల్యూ ఫ్రమ్ దిస్ టైం. డైరెక్ట్ 8 hours అంటే ఏంటి అర్థం? 8 AM అని అర్థం. సో నా ట్రైన్ టైం ఎన్నిటికన్నట్టు? 8 AM అంటే మార్నింగ్. నేను మార్నింగ్ 8 o'clock కి ట్రైన్ ఎక్కాలి. ఓకే, రైట్. లీప్ ఇయర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా? లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. Right, now I'll ask a question. Who will say the correct answer? I will see. Right, నాకు 23:15 hours కి నేను ఒక ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి అంటే దీన్ని 12 hour ఫార్మాట్ లోకి చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు? ఎవరు చెప్తారు? 23:15 hours. 23 hours 15 minutes. సో అవర్స్ అంటే టైం ఎలా చెప్పాలి? నేను ఏఎం లో కానీ పిఎం లో కానీ రిప్రజెంట్ చేయాలంటే దీని వాల్యూ 12 కంటే ఎక్కువ ఉంది. 12 కంటే ఎక్కువ ఉందంటే దీని అర్థం ఏంటి? ఇది పిఎం. పిఎం అని అర్థం. సో పిఎం అనేది ఓకే, నాకు అక్కడ వరకు అర్థమైంది. సో నైట్ పూట అని అర్థమైంది. సో నేను ఎగ్జాక్ట్ టైం అనుకోవాలంటే ఏం చేయాలి? దీంట్లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? వెరీ గుడ్, 12 సబ్ట్రాక్ట్ చేయాలి. 12 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 23 - 12 అంటే ఎంత వస్తుంది? రైట్, 3 - 2 1 1. సో నా టైం 11:15. 11:15 అనేది నా టైం. ఎప్పుడు? ఆఫ్టర్నూనా లేకపోతే మిడ్ నైటా? ఐ మీన్ నైటా? నైట్. ఎందుకు అని అంటే ఇది టైం ఇచ్చిన నాకు అవర్స్ లో ఇచ్చిన వాల్యూ 12 కంటే పెద్దగా ఉంది. 12 కంటే పెద్దగా ఉందంటే అది పిఎం అని అర్థం అనమాట. సో నేను వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేశాను? దాంట్లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేశాను, నాకు 11 వచ్చింది. సో 11:15. రైట్, వెరీ గుడ్ నానా. ధనలక్ష్మి నాయుడు సెట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో 6th class B section, from where I did not get that name. అయితే 6th class B section అని ఉంది. వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. రైట్, ఈరోజు టాపిక్స్ అన్ని మళ్ళీ మనం రివైజ్ చేసుకున్నాం కదా. రైట్, సో లీప్ ఇయర్స్ కి నాన్ లీప్ ఇయర్స్ కి తేడా తెలిసింది కదా. మరి మనకి జనరల్ గా ఇయర్స్ ఇస్తేనేమో అది 4 తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అన్నట్టు. అదే సెంచరీస్ ఇస్తే దేంతో డివైడ్ చేసి చెక్ చేయాలి? నేను 400 తో డివైడ్ చేసి చెక్ చేయాలి. లీప్ ఇయర్స్ అవునా కాదా అని చెక్ చేయడానికి సెంచరీస్ అయితేనేమో 400 తో డివైడ్ చేయాలి. అదే నాన్ సెంచరీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1978, ఇది సెంచరీయా?
ఎలా చెక్ చేయాలి? సెంచరీ అవునా కదా? లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయా? లేవు. సో జీరోస్ లేవు కాబట్టి ఇది నాన్ సెంచరీ. సో నేను దీన్ని దేంతో డివైడ్ చేసి చెక్ చేయాలి? 4 తో డివైడ్ చేసి చెక్ చేయాలి. ఒక ఇయర్ లీప్ ఇయర్ అవునా కదా? ఆ ఇయర్ లో ఫిబ్రవరిలో 29 డేస్ ఉన్నాయా? 28 డేస్ ఉన్నాయా? ఎలా చెక్ చేయాలి? 4 తో డివైడ్ చేసి చెక్ చేయాలి. రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 600 అనేది ఇచ్చాను. 600 సెంచరీ. ఇది ఒక సెంచరీ. ఇది లీప్ ఇయర్ అవునా కదా? దేంతో డివైడ్ చేయాలి నేను? 4 తోనా 400 తోనా? చెప్పండి. 4 తో డివైడ్ చేయాలా? 400 తో డివైడ్ చేయాలా? రైట్. 400 తో డివైడ్ చేయాలి. ఎందుకు అనంటే ఇది ఒక సెంచరీ. లాస్ట్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను 400 తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 0 వస్తుందా? 600 డివైడెడ్ బై 400. 400 ones are 400 and my remainder is 200. 200 is less than 400. సో నేను ఫర్దర్ గా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయలేను. సో రిమైండర్ ఏమవుతుంది? 200. సో రిమైండర్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ లీప్ ఇయర్. వెరీ గుడ్ నానా. సో ఈరోజు మనం మన సెషన్ ని ఇంతటితో ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ నానా. చాలా ఫోకస్డ్ గా విన్నారు. చాలా మంది ఆన్సర్స్ కూడా చెప్పారు. వెరీ వెరీ గుడ్ నానా. సో అండ్ ఆల్సో టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అండ్ ఐ విల్ ఎండ్ దిస్ సెషన్ ఫర్ టుడే. జై భారత్, జై విద్యాశక్తి, జై హింద్.